హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగీ వ్లాగ్. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ పులావ్. చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా నేను ఒక 1 kg మటన్ తీసుకున్నాను. అందులో పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం వాటర్ ఇవన్నీ వేసేసి విజిల్ పెట్టేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో హోల్ గరం మసాలాస్ అన్నీ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి మళ్ళీ కొంచెం సేపు కలిపేయండి. దాని తర్వాత ఉడకపెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చేసి అందులో వేసేయండి. అది కూడా వేసిన తర్వాత లైట్గా కొంచెం ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ అవన్నీ మిక్స్ అయిన తర్వాత చిన్నగా టమాటో కట్ చేసేసి పైన వేసి మూత పెట్టేయండి ఒక 5 minutes. తర్వాత తీసి కరివేపాకు, కొత్తిమీర, ఇక్కడ మసాలా చూపించాను కదా అది హోల్ గరం మసాలా ఇంట్లో చేసిందే. తర్వాత మన కారం, ఉప్పు ఇవి కూడా వేసేసి కలిపేసి తర్వాత నేనైతే ఒక 10 spoons అలా కర్డ్ వేసుకున్నా. కర్డ్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలి, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఒక 1 టీ గ్లాస్ అంత వాటర్ వేయండి. ఈ లోపు మనము రైస్ వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఈ రైస్ తీసుకొచ్చి అందులో వేసేసి మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు వేసి ఇక్కడ టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకొని నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ టేస్టీగా మటన్ పులావ్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భాగీ వ్లాగ్స్.